प्रभूतादिव्याधिप्रसभचलिते मामकहृदि त्वदीयं त्वद्रूपं परमरसचिद्रूपमुदीयात् उदञ्चत् रोमाञ्चो गलितबहुहर्षाश्रुनिवहो यथा विस्मर्यासं गुरुपशमपीडापरिभवान्। ప్రతి ఒక్కరికి కూడా దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. భగవంతుణ్ణి స్మరించినంత మాత్రముననే ప్రభూతాదివ్యాధి బాగా ప్రబలేటటువంటి, అంటే ఎక్కువగా వచ్చి పడేటటువంటి, అనుకోకుండా వచ్చి పడేటటువంటి దుఃఖాలకి, కష్టాలకి, నష్టాలకి, ఆదివ్యాధి శారీరక మానసిక రుగ్మతలకి, ప్రసభ చలితే అవి వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాధి నుంచి కానీ, తర్వాత ఆ దుఃఖాల నుంచి కానీ మనం తట్టుకునేటటువంటి శక్తి రావాలి అంటే మామక హృది, నా మనస్సులో ఎప్పుడూ కూడా త్వదీయ తద్రూపం పరమరస చిద్రూపముదియాత్, ఆ దివ్యమైనటువంటి స్వరూపము ఉదియాత్, ఉదయించినప్పుడు నాకు ఆ శక్తి కలుగుతుంది స్వామి. వీటన్నిటి నుంచి కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి ఏర్పడుతుంది నాకు. నీ యొక్క దివ్యమంగళ స్వరూపం నా మనసులో అట్లా ముద్రింపబడాలి అని ప్రార్థిస్తున్నారన్నమాట. ఉదంచత్ రోమాంచో, ఈ బాగా మిక్కుటమైనటువంటి ఆనందం కలిగినప్పుడు, ఆ లోపల నుంచి ఆర్ద్రత కలిగినప్పుడు రోమాలు నిక్కబడుస్తాయి. అట్లాంటి స్థితి నాకు ఏర్పడాలి. ఉదంచత్ రోమాంచో, రోమాంచయత్యంగకం అన్నట్లుగా ఈ శరీరం అంతా కూడా రోమాంచితం అయిపోవాలట, అంటే రోమాలు నిక్కబడవాలట. గలిత బహు హర్షాశ్రు నివహో, హర్షాశ్రులు రావాలట నయనముల వెంట, కంటి వెంట ద్రవించాలి అంటున్నారు. యథా, ఆ విధంగా నేను విస్మర్యాసం, నేను అన్నిటినీ కూడా దుఃఖాలని, కష్టాలని మరిచిపోగలుగుతాను స్వామి. అంత అటువంటి స్థితిని నాకు కలగజేయవయ్యా. దురుపశమ పీడా పరిభవాన్, నాకు ఇవి చాలా ఎక్కువ దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఈ బాధ నుంచి నేను ఉపశమనం పొందాలి అని అంటే నా మనసులో నీ యొక్క దివి ఆర్ద్రతతోటి నిన్ను సేవించేటటువంటి స్థితిని నాకు ప్రసాదించు స్వామి అని అంటూ ఆయన కూడా అంతే అంటారండి. భక్త ప్రహ్లాదుడు మిక్కుటమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు కదా, అందరూ ఒకే కోవకి చెందుతారు. విధాతవీవు ఆకలిదప్పుల బాధే లేదు, నారా